ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృపా సన్నిధి వీక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో శుభవందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. ప్రభువునందు ఆనందించుడి. రీజాయిస్ ఇన్ ద లార్డ్. నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి అని అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘము వారితో ప్రభువునందు ఆనందించుడి అని చెబుతూ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టమైన పని చేసే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త అని ఎందుకు చెప్పారు అంటే, ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థం కనుక పౌలు గారు ఏమన్నారంటే, ప్రభువులో ఆనందించుట కొరకు క్రీస్తును సంపాదించుకోవాలని నేను సమస్తాన్ని నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొన్నాను అని. శరీరంపై నమ్మకం పెట్టుకొనకుండా దేవుని ఆత్మ వల్ల ఆరాధిస్తూ క్రీస్తు యేసునందే మనం అతిశయించాలి. ఒకరికి చెడు జరిగితే చూసి ఆనందించేవారు, దుష్టక్రియలు చేసేవారు, వారి లాభం కోసం ఇతరులకు నష్టం కలుగచేసేవారు, చివరకు చంపడానికి కూడా వెనుకాడని వారు ఈ లోకంలో లేకపోలేదు. మన చుట్టూ ఉన్న వారిలోనే రకరకాల వారు ఉంటారని పౌలు మహాశయుడు జాగ్రత్త పడుడి అని హెచ్చరించారు. అందుచేత లోకానికి సంబంధించినవన్నీ వదిలిపెట్టుకొని దేవునిలో జీవించినట్లయితే ఆనందము, సంతోషము. పాముల వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటులై నడుచుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలా వరకు జంతువులను పోల్చి, పక్షులను పోల్చి వాటి గుణగణాలను వివరించారు. చీమలు ఎంతో జ్ఞానము కలిగినవి. ఆకాశ పక్షులను చూడుడి, నక్కలు, ఇంకా మిగిలిన జంతువులు, వీటన్నిటి ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. కనుక లోకాన్ని, లోక ఆశలను విడిచిపెట్టి ఇక నుండి అయినా ప్రభువు కొరకు బ్రతకడం, ప్రభువులో ఆనందించడం నేర్చుకోవాలి. ఇంకా కొన్ని దినాల్లో క్రొత్త సంవత్సరం మొదలవబోతుంది. కాలం సంకుచితం. నీ బ్రతుకు మార్చుకొని దేవుని కొరకు జీవించు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. నాయన, ఈ లోకమును బట్టి మేము సంతోషించకుండా, ఆనందించకుండా నాయన కేవలం మీ యందు మేము ఆనందించుడు వారిగా మమ్మల్ని ఉంచండి దేవా. తండ్రి ప్రభు, కేవలం మీలోనే సంతోషము, సమాధానము, ఆనందము ఉన్నదని మేము గుర్తెరిగి తండ్రి నాయన లోకరక్షకుడిగా మీరు మాకు వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. మన నాయన జగదీష్ కుమార్ గారి నాయన ఆయనకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన్ని విడుదల పరచండి నాయన. నీకు సాక్షార్థంగా, నీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచండి. ప్రార్థన అవసరతలు కోరిన ఇంకా ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతల అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.